నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం డ్యూక్ 160 అండ్ 200 అయితే కంపేర్ చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే మన దగ్గర డ్యూక్ 200 మాత్రమే ఉంది, బట్ డ్యూక్ 160 ఫీచర్స్తో ఈ డ్యూక్ 200 అయితే కంపేర్ చేద్దాం. ఎందుకంటే డ్యూక్ 160లో చాలా ఫ్లాస్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చే ప్రైస్కి అయితే. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ. సో మనం డ్యూక్ 160లో చూసుకుంటే మనకు 164.2 cc లిక్విడ్ కూల్ SOH ఇంజన్ అయితే ఉంటుంది. మనకు డ్యూక్ 200 అయితే DOH ఇంజన్ ఉంటుంది కాబట్టి మనకు పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకు డ్యూక్ 160 వచ్చేసి 19 bhp అండ్ 16 Nm టార్క్ అయితే వస్తుంది. పవర్ ఫిగర్స్ కూడా మనకు చాలా డిఫరెన్స్ అవుతుంది. సో మనం డ్యూక్ 200లో చూసుకుంటే మనకు 199.5 cc లిక్విడ్ కూల్ DOH ఇంజన్ అయితే వస్తుంది. ఇందులో మనకు 24 bhp అండ్ 19 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజన్. సో మనం అదే 160లో చూసుకుంటే మనకు 164.2 cc లిక్విడ్ కూల్ SOH ఇంజన్ అయితే వస్తుంది. సో DOH ఇంజన్కి SOH ఇంజన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ పవర్ వైజ్గా అయితే. సో ఈ రెండు బైక్స్ యొక్క బ్రేక్ చూసుకుంటే అయితే మనకు ఫ్రంట్లో 300 mm డిస్క్ మాత్రమే ఉంది. డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అండ్ సూపర్ మోటో మోడ్ వస్తుంది. సూపర్ మోటో మోడ్లో మనకు రియర్ ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు డ్రిఫ్టింగ్ కోసం. బట్ ఇందులో మనకు 300 mm డిస్క్ మాత్రమే వస్తుంది అండ్ రియర్లో 230 mm డిస్క్ వస్తుంది. ఇందులో కూడా అప్డేట్ రావచ్చు. బట్ డ్యూక్ 160లో ఏంటంటే మనకు 320 mm డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్లో అండ్ రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ఇవ్వడం జరిగింది డ్యూక్ 160లో. రియర్లో అయితే సేమ్ 230 mm ఉంది. సో ఇందులో కూడా డ్యూయల్ ఛానల్ ABS విత్ సూపర్ మోటో మోడ్ ఉంది. బట్ మనకు 160లో అయితే కొంచెం ప్లస్ పాయింట్ ఉందన్నమాట, ఎందుకంటే డిస్క్ డిజైన్ అండ్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కొంచెం బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కోసం. మనకు రెండు బైక్లు అయితే సేమ్ చాసెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. రెండింటిలో మనకు స్ప్లిట్ టెయిల్ ఫ్రేమ్ అవుతుంది. బట్ వెయిట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. మనకి డ్యూక్ 200 వచ్చేసి 159 kgs ఉంది, డ్యూక్ 160 వచ్చేసి 147 kgs ఉంది. సో వెయిట్ డిఫరెన్స్, పవర్ టు వెయిట్ రేషియో అయితే మనకు డ్యూక్ 160కి అయితే బాగుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా డిక్రీజ్ చేయడం జరిగింది డ్యూక్ 160లో మనకు ఓన్లీ 10 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. బట్ డ్యూక్ 200లో అయితే మనకు 13 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు సీట్ హైట్ అయితే మనకు డ్యూక్ 200లో కొంచెం ఎక్కువ ఉందన్నమాట. డ్యూక్ 200 షార్ట్ రైడర్స్కి కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. డ్యూక్ 160లో అయితే మనకు 815 mm ఉంది. సో షార్ట్ రైడర్స్కి డ్యూక్ 160 అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మన డ్యూక్ 200లో అయితే 822 mm ఉంది కాబట్టి కొంచెం షార్ట్ రైడర్స్కి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ మనకు సస్పెన్షన్ అయితే అడ్జస్టబుల్ కాబట్టి కొంచెం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు డ్యూక్ 200లో అయితే ఫ్రంట్లో 110/70 రేడియల్ టైర్ అయితే వస్తుంది అండ్ రియర్లో అయితే మనకు 150/60 రేడియల్ టైర్ అయితే వస్తుంది. సేమ్ అదే మనం డ్యూక్ 160లో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే సేమ్ ఉంది, బట్ రియర్ టైర్ సైజ్ అయితే 140/60 ఇవ్వడం జరిగింది. అండ్ రేడియల్ టైర్స్ అయితే లేవు డ్యూక్ 160లో. కంపేర్ టు నార్మల్ టైర్స్, రేడియల్ టైర్స్ అయితే రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండ్ కార్నరింగ్స్లో బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట బైక్కి. అండ్ టైర్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది రేడియల్ టైర్. సో ఈ బైక్స్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు డ్యూక్ 200లో ఫ్రంట్లో అయితే మనకు WP 43 mm USD ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 160లో చూసుకుంటే మనకు 37 mm అంటే డిక్రీజ్ చేయడం జరిగింది సేమ్ WP బట్ 37 mm ఇవ్వడం వల్ల కొంచెం స్టెబిలిటీ అయితే డిక్రీజ్ అవుతుంది అనమాట కంపేర్ టు డ్యూక్ 200. సో మనకు డ్యూక్ 200లో అయితే 5-inch TFT డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇందులో మనకు మోడ్స్ కానివచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ మనకి ఏమైనా సర్వీస్ వార్నింగ్స్ కానివచ్చు, ఏమైనా ఫాల్స్ ఉన్నా క్లియర్గా తెలుస్తుంది అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ ఉంది కంపేర్ టు డ్యూక్ 160. అందులో మనకు LCD డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇందులో వచ్చినంత ఇన్ఫర్మేషన్ అయితే ఆ LCD డిస్ప్లేలో అయితే రాదు. అండ్ మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి మనకు నావిగేషన్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది, బట్ అంత యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు. అండ్ ఇంకోటి మనకు రెండు బైక్స్లో హజార్డ్ ఫ్లాషర్ అయితే ఇన్బిల్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మైలేజ్ వచ్చేసి మనకు హైవే మీద అయితే 35 వరకు వస్తుంది, సిటీలో అయితే మనకు 20-25 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్డ్ ఇది. ఎవరైనా యూజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఎంత మైలేజ్ వస్తుంది. అండ్ మైలేజ్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, 37 kmpl అవుతుంది కంపెనీ క్లెయిమ్డ్ అయితే. నాకు తెలిసి కొంచెం ఎక్కువే వస్తుంది కంపేర్ టు డ్యూక్ 200, ఎందుకంటే ఇంజన్ కెపాసిటీ తక్కువ కాబట్టి నాకు తెలిసి 40 వరకు రావచ్చు అరౌండ్గా. మనకు 2018లో డ్యూక్ 125 లాంచ్ అయినప్పుడు దాని ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 1,38,000 ఉంది. సో అప్పుడు డ్యూక్ 200 వచ్చేసి 1,80,000, అంటే అరౌండ్గా 42,000 డిఫరెన్స్ ఉంది. అండ్ మనకు 160లో చాలా ఫీచర్స్ అయితే కట్ చేసిరుగా,
అలా కాకుండా డ్యూక్ 200లో ఏ ఫీచర్స్ వస్తున్నావు, ఏ బాడీ వస్తున్నావు, యాజ్ ఇస్ మనకు 125 ఇచ్చిరు. ఒక ఇంజన్ మాత్రమే తగ్గించడం జరిగింది. బట్ 160లో అయితే అలా చేయలేదు. డ్యూక్ 160 పెట్టే ప్రైస్లో 200 సీసీవి, 250 సీసీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో అందుకే చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు డ్యూక్ 160 అయితే కన్సిడర్ చేయరు అనమాట. సో 160 సీసీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బైక్. వెయిట్ అనేది డ్యూక్ 160 అయితే చాలా తక్కువ ఉంది కంపేర్ టు 200 అనమాట. మనకు 147 కేఎస్ అంటే అరౌండ్గా మనకు 12 కేఎస్ అయితే తక్కువ ఉంది. ఆ తక్కువ ఉండడం ఎందుకంటే ఒకటి ఇంజన్ కెపాసిటీ అనేది డిక్రీజ్ చేయడం జరిగింది, అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ డిక్రీజ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ సైజ్ తగ్గించారు, అండ్ సస్పెన్షన్లో యూజ్ చేసిన ట్యూబ్స్ థిక్నెస్ కూడా డిక్రీజ్ చేసారు, అండ్ ఫ్రేమ్లో కూడా థిక్నెస్ అయితే డిక్రీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అన్నీ తగ్గించారు, బాగానే ఉంది. బట్ మెయిన్ దీని ఫ్లా వచ్చేసి ప్రైస్ అనమాట. మనకు ప్రైస్ కూడా మేజర్గా ఒక 50,000 డిఫరెన్స్ ఉంటే మనము 160 అయితే కన్సిడర్ చేస్తుండే. బట్ డ్యూక్ 200కి 160కి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. డ్యూక్ 200 వచ్చేసి మనకు ఆన్ రోడ్ 2,35,000కి వస్తుంది. డ్యూక్ 160 వచ్చేసి 2,10,000కి వస్తుంది. పెద్దగా చూసుకున్నట్టయితే 25,000 డిఫరెన్స్ ఉంది. మనకి 25,000 ఎక్స్ట్రా పే చేస్తే మనకు ప్రతి ఒక్క ఫీచర్ అయితే వస్తుంది. మనకి టీఎఫ్టీ వస్తుంది, మంచి సస్పెన్షన్ వస్తుంది, టైర్స్ వస్తాయి. 25,000 కాస్ట్ కట్ చేసి మిగతా ఫీచర్స్ కూడా తీసేసారు అనమాట. సో అందుకే డ్యూక్ 160 అయితే కన్సిడర్ చేయట్లేదు నేను. ఎందుకంటే ఒక 25,000 ఎక్స్ట్రా పే చేస్తే మనకు మంచి ఫీచర్స్ ఉన్న బైక్ అయితే వచ్చేస్తుంది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా అనుకున్నంత లేదు డ్యూక్ 160. సో మనం ఈ రెండు బైక్స్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు డ్యూక్ 200 అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అండ్ టాప్ ఎండ్లో కూడా కొంచెం డ్యూక్ 160 అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతుంది, టాప్ స్పీడ్ కూడా అంత అచీవ్ చేయలేకపోతుంది. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఏ బైక్ బాగుందని చెప్పి.